సురేష్ ఒక్క నిమిషం వెయిట్ సురేష్ ఒక్క నిమిషం వెయిట్ చేయండి, నేను చెప్తాను. సరే ఒక్క నిమిషం సురేష్. రాకేష్ మీరు కీర్తన మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక్క మాట మాట్లాడలేడు, చాలా ఓపిక్గా విన్నాడు. ఆ రెస్పెక్ట్ మనం ఇవ్వాలి. ప్లీజ్ మీకు నేను అవకాశం ఇస్తాను, మీరు మాట్లాడండి, క్రాస్ టాక్ వద్దు. సురేష్, భయపడము అన్న హిస్టరీ జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో లేదు. ఈయనేదో అంటున్నారు రాకేష్ గారు ఎవరి పార్టీ ఏం పార్టీ అని చెప్పి. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా సొంతంగా భూమి తవ్వి శిలాఫలకాన్ని వేసి స్థాపించారు ఆ పార్టీ. వెన్నుపోటు పొడిచి ఏ రకంగా పార్టీని రాకేష్ ఒక్క నిమిషం ఇది కరెక్ట్ కాదు. ఎందుకు చెప్పాను కదా, ఓపిక ఉండాలా, నేను క్లియర్ గా చెప్పాను కదా, మీకు అది లేదు. ఓకే ఎవరు మాట్లాడకండి, మీరు ఏమంటే రాసుకోండి. రాకేష్ ఏమన్నా మీ పాయింట్స్ నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్ ఏమైనా ఉంటే నోట్ చేసుకోండి, నేను ఇస్తాను అవకాశం. సురేష్ సార్, జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టాలంటే అది సాధ్యపడే పని కాదు. 100 సంవత్సరాలకు పైబడి చరిత్ర ఉన్నటువంటి దేశంలో చక్రం తిప్పుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టినటువంటి వ్యక్తి, ఉక్కు మహిళగా ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందినటువంటి సోనియా గాంధీని ఎదిరించినటువంటి మొనగాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇక్కడ దశాబ్దాలకు పైగా పాతుకుపోయినటువంటి పార్టీలను నామరూపాలు లేకుండా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. భయం అంటున్నారు కీర్తన గారు. అసలైన భయం ఏంటంటే సొంత పార్టీ ఉండగా ఇంకొకరికి ఊడిగం చేయడాన్ని భయం అంటారు. సొంత జెండా ఉండగా ఇంకొక జెండాన్ని మోయిపించడాన్ని, జెండా ఉండగా ఇంకొక జెండా మోయండి మీరు అని చెప్పేవాడిని భయపడ్డారని అంటారు. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఒక్కడిగా పోరాడేవాడిని భయపడిన వాడు అన్నారు. అది గుర్తుపెట్టుకోవాలా. ఎక్కడ కూడా ఏ సందర్భంలో కూడా భయపడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు. అది చరిత్రలో అనేక ఉదాహరణలు ఉన్నాయి, కానీ మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు పార్టీ గురించి ఆయన మాట్లాడారు. నేను ఇందాకే చెప్పా, చంద్రబాబు నాయుడు గారు ఏమి భూమిని తవ్వి ఒక స్తంభాన్ని నాటి జెండా పాతల కుటిల రాజకీయాలు, నీతి మాలిన రాజకీయాలు, కుట్ర రాజకీయాలు, వెన్నుపోటు రాజకీయాలు ఇన్ని చేస్తే తెలుగుదేశం పార్టీని లాక్కోగలిగినారు చంద్రబాబు నాయుడు గారు. సరే, మరి మాకు ఆ దౌర్భాగ్యం అవసరం లేదు. ఓకే ఆ అంశం కాదు. కానీ ఇప్పుడు ఏంటి, అరెస్ట్ అయితే ఏంటి, విజయమ్మ గారు రంగంలోకి వస్తారట, అసలు విజయమ్మ గారు రారని చెప్పి మరొక చర్చ. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేసేటువంటి అవకాశమే లేదు. ఒకవేళ ఈ ప్రభుత్వం, ఈ 3 పార్టీలు భయపడి కుట్ర కోణంతో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేసినా ముఖ్యమంత్రిగా ఆయన జైలు నుంచే బయట వస్తాడు, ముఖ్యమంత్రి అయ్యి వస్తాడు. ఇది రాసి పెట్టుకోండి. ఒకవేళ కుట్రలతో వీళ్ళు అరెస్టులు చేసినా ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా బయట వస్తారు తప్ప వీళ్ళలాగా భయపడి ఏ మూలకో. అసెంబ్లీ రౌడీ సినిమాలో సీన్ అంటారా? అవును, ఓకే, అలాంటిదే. అంటే 5 ఏళ్ళు జైల్లో పెడతారా? ఇందాక సురేష్ 5 ఏళ్ళు జైల్లో పెడతారా? మాటకి మీరు కీర్తన గారితో అడిగారు, మరి రాకేష్ గారితో అడిగారు, నన్ను అడగలేదు మీరు. అయినా నేను సమాధానం చెప్తాను. మహిళా ముఖ్యమంత్రి అంటే మీరే అనిపించారు అంటారు కదా, ఒకవేళ అడిగితే. మహిళా ముఖ్యమంత్రి గురించి చెప్పి సమాధానం రాకేష్ ఇస్తాను. 20 సంవత్సరాలు మా నాయకుడు ఆ జెండా మోయడానికి సిద్ధపడిపోయారని కీర్తన గారు చెప్పారు. అయితే ఏముంది, పవన్ కళ్యాణ్ గారు మంచి నాయకుడే అని చెప్పి రాకేష్ గారు అంటున్నారు. కనీసం ఒక్క నెల రోజులు చంద్రబాబు నాయుడు గారిని మనసు గొప్పది చేసుకొని ఒక్క నెల రోజులు ముఖ్యమంత్రిగా ప్రకటించమని చెప్పండి పవన్ కళ్యాణ్ గారిని. ఒక్క నెల, 5 సంవత్సరాల కాల వ్యవధిలో ఒక్క నెల రోజులు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనేటువంటి ప్రకటన చంద్రబాబు నాయుడు గారు చేయగలుగుతారా? పోనీ లోకేష్ గారు ఒప్పుకుంటారా? ఇవన్నీ ఎలా ఉన్నాయంటే సార్, జనాలు నవ్వుకుంటూ ఉంటారు అంతే, ఇంకేమీ లేదు. ఈరోజు రాష్ట్రంలో ఈ 3 పార్టీలకి అధికారాన్ని ఇచ్చి ఏ రకంగా కుక్కలు చింపిన విస్తరి అయిపోయింది ఈరోజు రాష్ట్రం. రాష్ట్ర ప్రజలు అల్లాడుతున్నారు. ఏ మాత్రం సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. ఉన్నది మాత్రం మాటలు తప్ప వీళ్ళ మాటలు కోటలు దాటుతున్నాయి. కాదు, ఒకవేళ అన్నారు కదా, నేను ముఖ్యమంత్రి గురించి చెప్పట్లేదు సురేష్. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఓకే ఆయన జైలు నుంచి ముఖ్యమంత్రి అవుతారా, ఎన్ని సంవత్సరాలు ఉంటారా, ఇవన్నీ తర్వాత అంశం. ఒకవేళ అయితే పార్టీని నడిపించాల్సిన అవసరం ఉంది కదా. ఎవరు, భారతీయ గారా,
మీరు అనుకోవడం, లేకపోతే విజయమ్మ గారా? ఎక్కడో దగ్గర ఉండాలి కదా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా భువనేశ్వరి గారు వస్తారు, భువనేశ్వరి గారు అది హ్యాండిల్ చేస్తారన్నారు. లోకేష్ గారు ఢిల్లీ వెళ్తున్నారు, ఆ బెయిల్ ఇవి ఆ కేసులో ఉన్నారు. ఆయన యువకుడు, ఈ టైంలో ఆయనకి ఈ టెన్షన్ పడకూడదు అనుకున్నారు. బాలకృష్ణ గారికి ఇస్తారేమో అని ఊహాగానాలు జరిగినాయి. సో ఊహాగానాలు జరగడం అన్నది సహజం. ఒకవేళ జరిగితే ఏంటి? చాలా మందిలో ఉన్న ప్రశ్న. మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. ముమ్మాటికి ఆ ప్రస్తావనే లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేసేటువంటి పరిస్థితే లేదు. ఒకవేళ వీళ్ళ కుట్రలతో అలాంటిదే జరిగినా పార్టీ ఎంతో క్రమశిక్షణతో ముందుకెళ్తుంది. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేసి లోపల ఏచుగాక ప్రతి కార్యకర్త ఒక జగన్మోహన్ రెడ్డి అవుతాడు సార్, గుర్తుపెట్టుకోండి. ప్రతి కార్యకర్త ఒక జగన్మోహన్ రెడ్డి అవుతాడు. అలాంటి కుట్రలకి కానీ ఈ రాష్ట్రంలో తావొస్తే ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక జగన్మోహన్ రెడ్డి గారి లాగా పనిచేస్తాడు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపేంత వరకు కూడా ప్రతి కార్యకర్త ఒక జగన్మోహన్ రెడ్డి లాగా పనిచేస్తాం. ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని దానికి సారథ్యం ఎవరు నిర్వహిస్తారు అని అడుగుతున్నాను. నిర్వహిస్తారా? నిర్వహిస్తారా? ఎవరో ఒకరు సారథ్యం తీసుకోవాలి కదా, నడిపించాలి కదా. మీరందరూ సైనికులు అవ్వచ్చు, లేకపోతే మేము మాకు ఒక అత్యంత క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ. సో విజయమ్మ గారు అవసరం లేదు మీకు, అంతేనా? కాదండి, విజయమ్మ గారు అవసరం లేదు, అంతేనా? సరే సురేష్, నాకు స్ట్రైట్ గా కాదు ఇంక ఇవన్నీ ఎందుకు? విజయమ్మ గారు మీకు అవసరం లేదు, అంతేనా? విజయమ్మ గారు అవసరం లేదని నేను చెప్పడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మా అధినేత. అలాంటి కుట్రలకి ఈ ప్రభుత్వం తెరలేపినప్పుడు వారి నిర్ణయం మా శిరోధార్యం అవుతుంది. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటే మేము ఆ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తాం. అంతేగాని అనవసరం ఈ రకమైనటువంటి అసందర్భ ప్రలోభాలకు అసలు మేము ఆలోచించాం. మాకు అవసరం లేదు. మేము చెప్పాం కదా, మేము చాలా క్రమశిక్షణతో ముందుకెళ్తాం. ఇందాక రాకేష్ గారు అంటున్నారు నిన్న సర్వసభ్య సమావేశం, క్రియాశీలక సమావేశంలో కుర్చీలు ఖాళీగా ఉన్నాయని. పాపం వారు చూడలేదేమో. అధికారంలో పార్టీ ఉండగా ఈరోజు రాజంపేట నుంచి తెలుగుదేశం పార్టీలో ముఖ్య నాయకుడు, ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తి ఈ రోజు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో చేరారు. ఎవరైనా అధికారంలో ఉండగా ఈ రకమైనటువంటి కార్యాచరణ తీసుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి నమ్మకం అది. ఈ పార్టీలో ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందో నిన్నటి చేరికలతో తెలుసుకోవచ్చు. సుగవాసి గారు అధికారం లేకపోయినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి